పొలంలోకి పోతున్నాం గాయస్. ఇప్పుడు ఇదంతా మా అజ్జి పొలం. ఇప్పుడు పోతే చూద్దాం. హాయ్ అండి, మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నవారు ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మేము చూపించబోయే కూరగాయలలో ఎక్కువ % కాకర తీగ మొక్కలే పెట్టామండి. చూడండి. చూద్దాం, అంతా దగ్గర ఎక్కడైనా కాయలు కాస్తే పెరుగుని వెళ్ళిపోదాం. అవి పెరుకొని వెళ్ళిపోతే నాన్న వేస్తుంటా నేను. నడుసండి. ఈ తీగలు ఎందుకు కట్టినారంటే ఈ చెట్లన్నీ పడిపోకుండా స్ట్రాంగ్ గా ఉండని కట్టారు గైస్. ఇవన్నీ కాకరకాయ తీగలు, ఇవన్నీ ఇంకా అన్ని చుట్టుకొని ఇదంతా అయిపోయినాయి గైస్. మళ్ళీ కాయలు కాసేదంత వరకు వెయిట్ చేసి తినాలి గైస్. మా నాన్న తోట అంత పొలం ఉంది రా, ఎప్పుడే వేసారా? ఇవన్నీ ఓలా కట్టినారు గైస్, కొత్తగా ఓలా. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు గైస్. ఇది అప్పుడే పూత కూడా వచ్చేసింది. ఇంకా ఇది చూడండి, అంత బాగా వచ్చింది గైస్. ఇది చూడండి, అప్పుడే మనకు కూడా తిన్నాయి. ఇటాని ఓలా కడితే ఈ చెట్టు బాగా పెరిగి హెల్తీగా తయారవుతుంది. రండి గైస్, ఇంకా తోటంతా చూద్దాము. నేను ఎలా అనుకుంటానంటే ఈ చెట్లన్నీ బాగా పెరిగి హాయ్, ఈరోజు మేము ప్యూర్ ఆర్గానిక్గా కాకర పంట ఇంకా కొన్ని రకాల వెజిటేబుల్స్ పండిస్తున్నాము. ఇదంతా మా తోట అండి, మామిడి తోటలోనే సాగు చేస్తున్నాము. ఇలా ఫస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ కిందనే ఇట్లా పిందెలు అనేది స్టార్ట్ అవుతాయి. తర్వాత ఫ్లవరింగ్ అనేది ఇలా వాడిపోయి పిందెలు అనేటివి కాయలు అవుతాయి. స్టార్టింగ్లో ఉందండి. స్టార్టింగ్ ఇప్పుడే తీగలు వచ్చి ఇప్పుడిప్పుడే పువ్వులు వచ్చి పిందెలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అంతే. మా పిల్లలు పొలంలో హ్యాపీగా తిరిగేస్తున్నారు. తోట చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఈసారి బాగా కాపు వస్తుందని కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి ప్లీజ్. ఒక వారం అయింది. టమాటా మొక్కలు ఒక వారం తర్వాత పెట్టింటే ఇంకా మొలకెత్తేసిన గైస్. చూడండి గైస్, అమ్మ చూపిస్తుంది. ఈ టమాటా మొక్కలు 10 రోజులైంది మొలకలు పెట్టి. ఆ చివరి నుంచి ఇదంతా ఆ చివరి వరకు నేత మొక్కలు ఇప్పుడు గ్రోత్ అంటే తిరుక్కుంటున్నాయి. మొక్క పెట్టిన తర్వాత ఇప్పుడే తిరుక్కుంటూ హెల్తీగా పెరుగుతున్నాయి. చూడండి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇక్కడి నుంచి ఈ 3 వరుసలు బెండకాయ మొక్కలండి. 3 లైన్లు పెట్టారు. ఆ చివరి వరకు ఈ 3 వరుసలు బెండకాయ మొక్కలేనండి. ఆ చివరిలో మా పిల్లలు ఆడుకునేంత వరకు ఆ బెండకాయ మొక్కలే ఉన్నాయి. వీటి పక్కనే గోరుచిక్కుళ్ళు అండి. గోరుచిక్కుళ్ళు అంటే చాలా వరకు మట్టికాయలు అంటారు. ఇవి కూడా ఒక 3 లైన్లు పెట్టారు.
ఈ పంట చాలా స్పీడ్గా వస్తుంది చూసారా, అప్పుడే ఈ చిన్న చిన్న మొక్కలకే పువ్వులు వచ్చేసాయి, అంటే పూత స్టార్ట్ అయింది. ఆ లాస్ట్ వరకు ఈ 3 లైన్లు ఆ గోరు చిక్కుళ్ళే ఉన్నాయండి. దీని పక్కనే మిరప పంట, ఇది మిరప పంట అండి, పచ్చిమిరపకాయల పంట. ఇవి దగ్గర దగ్గర ఒక 10-15 లైన్ల వరకు ఉన్నాయి. ఈ మొక్కలకు కూడా పూత స్టార్టింగ్ ఏజ్లో ఉంది చూసారా. ఇందాక మనం టమాటా లేత మొక్కలు చూసాం కదా, ఇవి కొంచెం ముందు పెట్టినారు. ఇవి ఇప్పుడు పిందెల స్టేజ్లో ఉన్నాయి, వీటికి చాలా వరకు పిందెలు కూడా వచ్చేసినాయి. ఈ టమాటా లైన్లు ఇవి దగ్గర దగ్గర ఒక 6-8 లైన్ల వరకు ఉన్నాయి. ఇవి కాస్త ముందు నాటినారు కాబట్టి వీటికి పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి. మా వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.